అయితే ఏంటి నువ్వు అనేది? నేననేది కాదు గోపాలరావు, లోకం అనేది. పెళ్లి కాని ఆడపిల్లని నానా మాటలు అంటుంది, ఎక్స్రే కళ్ళతో చూస్తుంది, అనుక్షణం శల్య పరీక్షలు చేస్తుంది. అందుకే తల తాకట్టు పెట్టైనా సరే గుండెల మీద కుంపటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దించేసుకోవాలి. మరి లోకనాథం, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ప్రతి మ్యారేజ్ బ్యూరోలోనూ అమ్మాయి పేరును రిజిస్టర్ చేయించాను. కనిపించిన ప్రతి వాళ్ళని మా మాధవికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని అందరినీ అడుగుతూనే ఉన్నాను. మంచేంటయా మంచి, నా బొంద పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మన తాహతను బట్టే పెళ్లి సంబంధాలు కూడా చూడాలి. ఐమాక్స్ లో సినిమా చూడాలనుకో టిక్కెట్కి 200 పెట్టాలి. అదే ఊరు బయట డబ్బారేకుల సినిమా హాల్ అనుకో 20 రూపాయలు చాలు. అంటే సినిమా టికెట్లు పెళ్లి కొడుకులు ఒకటేనంటావు? ఒకటిగాక ఇంకేంటి గోపాలం, జేబులో 200 ఉంటేనే ఐమాక్స్ వైపు చూడాలి. కాదంటే డబ్బారేకుల సినిమా హాల్లోనే సర్దుకుపోవాలి. ధనమూల మిదం జగత్ అన్నారు కదా. అవును, కట్నాలు, లాంఛనాలు, పెళ్లి ఖర్చులు అన్నీ కలిసి తడిసి మూపడేలా ఉన్నాయి. అయినా తట్టుకుని ఎలాగోలా కానిచ్చేద్దామనుకుంటే దాని అదృష్టం ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు. ఇదిగో గోపాలం, నేను మాట చెప్పనా, బెండకాయ ముదిరినా నష్టం లేదు. ఊరక పనికి రాకపోతే పులుసులో వేసుకోవచ్చు. బ్రహ్మచారి ముదిరినా నష్టం లేదు. ఈ దేశంలో మగాడై పుడితే చాలు, ఎంతకి తగ్గ బొంత అని ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటుంది. కానీ వయసు మీద పడ్డ కొద్దీ, నాజూకుతనం తగ్గిన కొద్దీ ఆడపిల్లకే చస్తే ఏ సంబంధం కుదరదు. అమెరికాలో ఇంజనీరింగ్ మొదలుపెట్టి ఆఖరికి ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లోనూ సేల్స్మెన్గా పనిచేసే కుర్రవాడిని కట్టబెట్టాలనుకున్నా సేల్ కాదు మరి. అవును, ఇంతకీ మీ మాధవ్కి 30 ఏళ్ళు వచ్చినాయి కదూ? అప్పుడే దానికి 30 ఏంటి? నీ కూతురు ఇడిదేగా, ఉన్నాయి కదా దానికి 25 నిండాయి. ఆ 25 దాటిన తర్వాత 30 రావటం ఎంతసేపు? ఇదిగో గోపాలరావు, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నా కూతురు నీ కూతురు ఒకే ఈడు వాళ్ళు కదా. నా కూతురికి పెళ్ళయి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు దానికి 2 పిల్లలు. నీ మాధవికి పెళ్ళయి ఉంటే నువ్వు ఈ పాటికి తాతవై ఉండేవాడివి కదా. అందరికీ నీలాంటి అదృష్టం ఉండద్దు. అదృష్టం లేకపోతే పింగున్నారు పోయి, దురదృష్టం చుట్టుకుంటే తల ఎత్తుకోలేం మరి. లోకనాథం, ఏంటి నువ్వనేది? అదేనయ్యా, ఈ కాలం ఆడపిల్లల గురించి, సకాలంలో పెళ్ళిళ్ళు జరగకపోతే ఎదురయ్యే బాధల గురించి. అంటే ఏముంది నా బొంద, ఇంకా అర్థం కాలేదా? రోజు టీవీలో చూస్తున్నామా, ఏం కనపడుతున్నాయి? విరహ గీతాలే కదా. సినిమాలకెళ్తే ఏం కనిపిస్తాయి? లాగుడు పీకుడు, లాగుడు పీకుడు, ఇలాంటి సీన్లే కదా చండాలంగా. లవ్వో 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 అని ఒకటే దిక్కుమలేని లవ్వు గోల. కర్మకాలి పెళ్లి కాని ఆడపిల్ల మనసు చెలించిందే అనుకో, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగిందే అనుకో, కాలు జారి ఏ కడుపో వచ్చిందే అనుకో. లోకనాథం, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నిప్పయ్యా, నిప్పు. నిప్పు కాబట్టే వంపలు అంటుకోకుండా జాగ్రత్త పడు అని చెప్తున్నాను. వయసు వచ్చాక కోరికలు సహజం, బయట తిరుగుతున్నప్పుడు ప్రలోభాలు సహజం. చాలు, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. ఏదో స్నేహితుడు కదా అని కష్టం సుఖం చెప్పుకుంటే నా కూతురు గురించి చచ్చా. ఇదిగో గోపాలరావు, కోపం తెచ్చుకో. స్నేహితుడు కాబట్టే చెప్పాను. నీకు నీ కూతురు మీద కొండంత నమ్మకం ఉండొచ్చు, కానీ అంత గుడ్డి నమ్మకం కాకూడదు. అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చే అరిటాకు మీద పడ్డా అరిటాకుకే నష్టం, ఆడపిల్లకే నష్టం, కన్నవాళ్లకే నష్టం, కష్టం. గుర్తుంచుకో. వస్తాను. ఏం కావాలి సార్? మీకేం కావాలి? దోశ, మసాలా దోశ. నాకు ఇడ్లీ చాలు. ఒక మసాలా దోశ, 2 ప్లేట్ ఇడ్లీ. ఓకే సార్. బాబు పాలు తాగాడా? తాగేసాకే పడుకోబెట్టొచ్చాను. సంధ్య, ఇవాళ స్వామి దర్శనం చేసుకున్నాక అభిషేకం రేపు చేద్దాం, సరేనా? అలాగే. అత్త, నిజంగానే బిడ్డ పుట్టిన నక్షత్రంలో దోషం, తండ్రికి ప్రాణగండం ఇవన్నీ నిజంగా ఉంటాయా? ఉంటాయని కదా మన గుళ్ళో సిద్ధాంతి గారు అలా చెప్పారు. కర్మ సిద్ధాంతం అనేది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మను, స్వయం కృష్ణే నమ్ముతాను. గెలుపు ఓటమి అనేవి మన చేతిలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి నా సత్తా ఏంటో గెలిచి చూపిస్తాను.
కావాలి సార్? 2 కాఫీ. ఓకే సార్. అత్త, తనకి ప్రాణగండం ఉందని, ఆ గండం పోవడానికే మనం ఈ క్షేత్రానికి వచ్చామని తెలిస్తే మావి ఏమనుకుంటాడు? ఇదో సరికొత్త నాటకం అనుకుంటాడు. అందరినీ కలిసి హోల్సేల్గా తిట్టిపోస్తాడు. మరి తెలుసు కూడా మీరు. నా బాధ్యత అనుకుని వచ్చాను. నన్ను శత్రువులా చూసిన ఆనంద్ క్షేమంగా ఉండాలనే వచ్చాను. బిజినెస్లో మిత్రులు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. ఉండేది జస్ట్ అవసరాలు మాత్రమే. ఎవరిని కాకా పట్టొచ్చు, ఎవరిని డబ్బుతో కొనొచ్చు, ఇంకెవరిని పొలిటికల్ ప్రెషర్తో లొంగదీయొచ్చు అని మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఆఫీసర్స్ని వెంటనే కాంటాక్ట్ చేద్దాం. మనం కట్టబోయే కాటేజెస్కి అనువైన ప్రదేశాలు వాళ్ళని చూపించమన్నాం. ఇంత దూరం తీసుకొచ్చినందుకు మొత్తం చూపించాలి, లేకపోతే నేను ఊరుకోనంటే ఊరుకోనంతే. కావేరి, ఎందుకు చూపించరు? చూడటానికి నీకే ఓపికండాలి. ఓ, నాకెందుకు ఓపిక లేదు? బోలెడంతుంది. అన్నీ చూస్తాను, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూస్తాగా. చూడండి, నేను అంత దూరం వెళ్తే కుయ్యో మొర్రో అంటూ అమ్మా అబ్బా అంటూ మీరు సంధ్యత ఇక్కడే ఉంటారు. చూద్దాంగా. చూద్దాం. ఇవాళ మనం ముందుగా చేయాల్సింది ఆఫీసర్స్ని కలుసుకోవడం. ఓకే ఓకే సార్, కమాన్. అమ్మయ్య, పొట్టలో టిఫిన్ పడింది. ఇక నేను ఎక్కడికి రావడానికైనా రెడీ. అంతేలే, ఏ తప్పని తప్పదుగా. చూడత్తా. ఏయ్, ఏంటి ఎక్కడ పడితే అక్కడికి అడుగుతున్నావు? ఏమీ నేర్పలేదు. నిన్ను కాదు, మీ మావయ్య అనాలి. సార్, వేరే ఏమన్నా కావాలా? 3 కాఫీలు. ఓకే సార్. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా. మధు, అటు కదమ్మా, ఇటు. ఇటెక్కడికమ్మా? ఇంకొకడికా? చెప్తాను రామ్మా. సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్రకళం కాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ. మధు, దీన్ని కల్పవృక్షం అంటారు. ఈ చెట్టు కొమ్మకి భక్తి శ్రద్ధలతో ముడుపు కడితే మనసులో కోరికలు టక్కున తీరుతాయంటారు. అందుకే నీ చేత్తో ఈ ముడుపు కట్టు. త్వరగా పెళ్లి కావాలని కోరుకో. ఈ ఏడాదికి నీ పెళ్ళై ఆ పయ్యేటికి తల్లి కావాలని. అమ్మా, ఈ చెట్టుకి ముడుపు కడితే పెళ్ళవుతుందా? ఏంటి నీ చాదస్తం? మధు, నీ దృష్టిలో ఇది చాదస్తం కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అటు చూడు, ఎంతమంది తమ ఆశలు నెరవేరాలని, కోరికలు తీరాలని ముడుపులు కట్టారో వాళ్ళందరిది కూడా చాదస్తమే అంటావా? అమ్మా, ఇప్పటిదాకా నీ మాట కాదనిలేక కనిపించిన ప్రతి రాయికి రప్పకి మొక్కాను, చెట్టుకి పొట్టుకి దండాలు పెట్టాను. ఉపవాసాలు ఉండు అంటే ఉన్నాను, 40 రోజుల పాటు దీక్ష పట్టు అంటే పట్టాను. రోజు రుక్మిణి కళ్యాణం చదివే అంటే చదివాను. ఈ 6 ఏళ్లలో ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి. చెయ్యాల్సిన నోములు వ్రతాలు అన్నీ పూర్తయిపోయాయి. దేవుళ్ళకి దేవతలకి మొక్కి మొక్కి అలసిపోయానమ్మా. వద్దు, నేను ఇంకేం ముడుపులో కట్టను, నా వల్ల కాదు. మధు, తప్పమ్మా.
అలా అనకూడదు. మన దురదృష్టానికి ఆ దేవుణ్ణి నిందించకూడదు. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించటమే తప్ప మన చేతుల్లో ఏదీ లేదు. ఏది లేకపోతే ఇంకా ఇక్కడ ఎందుకమ్మా? వెళ్దాం పదా. మధు, ఆగవే. నీలాగా నేను చదువుకోలేదు. నీలాగా వాదించడమూ నాకు రాదు. నాది అవివేకమే అనుకో, మూఢ విశ్వాసమే అనుకో. నా కోసం ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. చెప్పు, ఏం చేయను? కళ్ళు మూసుకొని 3 సార్లు దేహమే కళ్యాణ భాగ్యం అంటూ చేతులు జోడించి ఈ ముడుపును ఆ కొమ్మ కట్టమ్మా. దేహిమే కళ్యాణ భాగ్యం, దేహిమే కళ్యాణ భాగ్యం, దేహిమే కళ్యాణ భాగ్యం, దేహిమే కళ్యాణ భాగ్యం. మిస్టర్ ఆనంద్, ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలాంటి కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇవ్వడం లేదు. అయితే మీరు ప్రపోజ్ చేసినట్టుగా టూరిజం డెవలప్మెంట్ కోసం ఆ కనిపించే కొండ మీద కాటేజెస్ నిర్మించడానికి మేము అనుమతినిస్తాం. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం కొండ మీద పుణ్యక్షేత్రం కాబట్టి కమర్షియల్ యాక్టివిటీస్కి పర్మిషన్ లేదు. అలాగే ఈ డ్యామ్ ఏరియాలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదని నాకు తెలుసు. అందుకే మా బాస్ మీతో ఓ సరికొత్త టూరిజం ప్లాన్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నారు. చెప్పండి ఆనంద్, ఏంటా ప్లాన్? డ్యామ్ సెక్యూరిటీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, క్షేత్రంలో పవిత్రతకి ఎలాంటి ఆటంకం కలగకుండా టూరిస్టుల్ని ఆకర్షించే ఓ ఐడియా నా దగ్గర. ఏంటో చెప్పండి. డ్యామ్ వ్యూ పర్ఫెక్ట్గా కనిపించేలా ఆ కొండ మీద కాటేజెస్ని మాత్రమే కాదు, ఫారినర్స్ని అట్రాక్ట్ చేసే మాల్స్, ఫుడ్ కోర్ట్, అమ్యూజ్మెంట్ పార్క్, మినీ థియేటర్స్ ఇలాంటివెన్నో నిర్మించి టోటల్గా ఈ ప్రాంతాన్ని ఓ వండర్ఫుల్ హాలిడే స్పాట్గా మార్చాలనేదే నా ప్లాన్. అటు హైదరాబాద్కి ఇటు విజయవాడకి మధ్యలో కర్నూలు కూడా ఎంతో దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో మీరు అనుకున్నట్టు హాలిడే స్పాట్ వర్కౌట్ అవుతుందంటారా? షూర్. నేను అన్నీ ఆలోచించే ఈ ప్రపోజల్ని మీ ముందుకు తెస్తున్నాను. ముంబైకి ఖండాలా ఎంత దూరం? వీకెండ్స్లో జనాలు ముంబై నుంచి, పూణే నుంచి ఖండాలా వెళ్ళి ఎంజాయ్ చేయడం లేదా? చెన్నై నుంచి కొడైకెనాల్ ఎంత దూరం? మైసూర్ నుంచి ఊటీ ఎంత దూరం? ఢిల్లీ నుండి ఆగ్రా ఎంత దూరం? దూరం ఎంతని కాదు సార్ టూరిస్టులు ఆలోచించేది, ఆ ప్రదేశం తమని ఆకర్షిస్తుందా లేదా అని, అక్కడ ఎంజాయ్ చేయగలమా లేదా అని. కానీ అవన్నీ చారిత్రక ప్రదేశాలు కదా. ఏ శ్రీశైలం మాత్రం చారిత్రక ప్రదేశం కాదా? ఆధ్యాత్మిక ప్రదేశం కాదా? అటు హైదరాబాద్, ఇటు విజయవాడ, మధ్యలో కర్నూలు, ఎటు నుంచి చూసినా సుమారు 200 కిలోమీటర్ల లోపే. ప్రయాణించడానికి పట్టే సమయం కూడా కేవలం 4-5 గంటలే. నిజంగా చిత్తశుద్ధితో ఈ ప్రాంతాన్ని ఓ సుందరమైన టూరిజం రిసార్ట్గా మార్చగలిగితే ఈ పుణ్యక్షేత్రం ఉన్న ప్రదేశం ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నిటికన్నా గొప్పగానే టూరిస్టులను ఆకర్షిస్తుంది. ఆదివారం రాగానే ప్రతి ఒక్కరూ ఇక్కడికే పరిగెత్తుకొస్తారు. అలా పరిగెత్తుకొచ్చేలా చేయాలంటే పుణ్యాన్ని, పురుషార్థాన్ని కలిపి చూడాలి. భక్తిని, అనురక్తిని మేళవించి ప్లాన్ చేయాలి. అలా చేస్తే, చెయ్యగలిగితే ఈ స్పాట్ టూరిజం చరిత్రలోనే ఓ సరికొత్త ప్రదేశంగా మారిపోతుంది. ఓ ఖండాలా అవుతుంది, ఓ కొడైకెనాల్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లోనే మరో ఊటీ అవుతుంది. వండర్ఫుల్, వండర్ఫుల్ మిస్టర్ ఆనంద్. మీ ఐడియా అద్భుతం. మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు ఈ ఏరియా ఆఫీసర్గా మా కోఆపరేషన్ మీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. అయ్యా, ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి ముందే అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం క్షుణ్ణంగా పరిశీలించాను. వెధవది తారాబలం, చంద్రబలం లక్షణంగా కుదిరాయి. అమ్మాయిది సంపత్తార. సంపత్తారకు అధిపతి బుధుడు. గుర్రం వాహనం కాబట్టి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇకపోతే అబ్బాయిది సాధన తార. సాధన తారకు అధిపతి చంద్రుడు. అన్ని విధాల వివాహానికి యోగ్యమైన లక్షణం. అమ్మ, అబ్బాయి నక్షత్రం అశ్విని, అమ్మాయి నక్షత్రం పూర్వాషాఢ. దివ్యమైన కలయిక. కాబట్టి దుర్ముహూర్తం రాకముందే అమ్మాయిని తీసుకురండి. అలాగే. నా మనవరాలని చెప్పడం కాదు గాని మా మాధవి ఎంతో బుద్ధిమంతురాలు.
వంట వార్పు అన్నీ చేతొచ్చును. దూకుడు దుడుకుతనం మచ్చుగైనా కనిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే నా మనవరాల్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు అంతే. బామ్మగారు, మీరా సంగతులు వేరే చెప్పాలా? మీ మనవరాలి ఫోటో చూసినప్పుడే అనుకున్నాం. మా వినయ్కి మీ మాధవే సరైన జోడి అని. మా మాధవికి కష్టం సుఖం అన్నీ తెలుసు. ఇట్టే మీలో కలిసిపోతుందని మా నమ్మకం. ఏరా వినయ్, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగి. పెళ్లి చూపులు ఏర్పాటు చేసేదే అందుకోసమే కదా. చూపు చూపు కలిసిపోతే, మాట మాట కలిసిపోతే, ఆ తర్వాత బాజా భజంత్రీలేగా. కాఫీ తీసుకోండి. బావగారు, మా అక్క కన్నా మీరే ఎక్కువగా సిగ్గుపడిపోతున్నట్టున్నారే. కొంచెం తలెత్తి మా అక్కని బాగా చూసుకోండి. నీలు, పర్వాలేదులేండి. ఆ మాత్రం అల్లరి లేకపోతే పెళ్లి చూపుల్లో మజా ఏముంటుంది చెప్పండి. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? బావగారు, నోటితో చెప్పక్కర్లేదు. మీకు మా అక్క నచ్చితే ఈ గ్లాస్ తీసుకోండి చాలు. బావగారు, కాఫీ చల్లారిపోతుంది. ఐస్ క్రీం కరిగిపోయాక, కాఫీ చల్లారిపోయాక వేస్టే మరి. నచ్చింది అని పెళ్లి కొడుకు సింబాలిక్ గా చెప్పనే చెప్పాడు. అయినా గోపాలరావు గారు, మీ అమ్మాయి అదృష్టవంతురాలండి. ఏం కాదు, మా బావగారే గొప్ప అదృష్టవంతులు. బాబు పెద్దవారు, మీరు కూడా ఓ మాట అనేస్తే. వేదవతి మాటకే అనేస్తారు. గోపాలరావు గారు, అమ్మాయి మాకు నచ్చింది. మాధవి లాంటి పిల్ల మా కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. వేదవతి మరింకే, క్లీన్ బౌల్డ్ అన్నట్టు, కొండ బద్దలు కొట్టినట్టు డైరెక్ట్ గా చెప్పేసుకున్నారు కదా. శుభస్య శీఘ్రం. అయ్యా గోపాలరావు గారు, మీ ఉభయులకి ఓకే కాబట్టి మీరెప్పుడు పెట్టమంటే ముహూర్తాలు అప్పుడే పెట్టేసుకుందాం. ఓ పని అయిపోతుంది. అలాగే కానివ్వండి. శుభం. రథోది వివాహ ముహూర్తం అనేది ఆషామాషిగాను అల్లాటప్పగాను పెట్టేది కాదు. కాబట్టి ఇంటికి వెళ్ళి తీరిగ్గా వధూవరుల జాతకాలను బట్టి ముహూర్తాన్ని నిర్ణయించి మీ ఉభయులకి తెలియజేస్తాను. శాస్త్రి గారు, పెళ్లి ముహూర్తం రాత్రిపూట ఉండేలా చూడండి. ఏమ్మా రాత్రిపూట ఎందుకు? ఎందుకేంటండి, పెళ్లి కూతురు గెటప్ లో మెర్క్యూరీ లైట్స్ మధ్య మా అక్క దగదగా దగదగా మెరిసిపోతుంటే, బావగారు ఫ్లాట్ అయిపోయి చూస్తుంటే, నేను నా ఫ్రెండ్స్ ఆట పట్టి చూద్దాం. అమ్మో, మీ చిన్నమ్మాయి నిజంగానే చాలా గడుగ్గాయనండోయ్. బావగారు వెళ్ళొస్తా. అలాగే బావగారు, వెళ్ళొస్తామండి. మంచిదండి.